నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వైభవ్ నందన్లు నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి వారు వినతులు స్వీకరించారు. ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా వాటి పరిష్కారానికై ప్రజా సమస్యల పరిష్కార వేదికను సందర్శించాలని సూచించారు. మొత్తం 54 విజ్ఞప్తులను వేదిక ద్వారా అందుకుని వాటిలో 14 ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం అందించామని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ కమిషనర్తో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కృషి చేస్తారని వివరించారు. అర్హులైన లబ్ధిదారులందరూ టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ గృహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్వాధీనం పొందని టిడ్కో గృహాలను అర్హులైన ఇతరులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా అందజేస్తామని కమిషనర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రహమతుజానీ, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి, పట్టణ ప్రణాళికా విభాగం ఇన్ఛార్జ్ సిటీ ప్లానర్ రఘునాథరావు, టీపీఆర్ఓ వాసుబాబు, మేనేజర్ రాజేశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో కమాండ్ కంట్రోల్ రూమ్ నందు ప్రజా విజ్ఞప్తుల దినం ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిందో దానికి సంబంధించి ఈరోజు కమిషనర్ గారు అన్ని శాఖల అధికారులతో, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, హెల్త్ సెక్షన్ అందరి అధికారులతో కూర్చొని ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు 12 గంటల వరకు 59 మంది వచ్చి వారి వారి సమస్యల్ని వినతుల రూపంలో ఇక్కడ కమిషనర్ గారి దృష్టికి, మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇందులో వెంటనే పరిష్కారం అయిన 14 సమస్యలు వెంటనే పరిష్కారం చేయడం జరిగింది. మిగిలిన కొన్ని ఏ కారణం చేత ఎప్పుడు లోపల అవుతాయనే కూడా అన్ని శాఖల అధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారిని పిలిచి వారి చేత వివరంగా వారికి వివరించడం జరిగింది. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ పట్టణాభివృద్ధి మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలకు కావాల్సినటువంటి ఏ సమస్య విషయంలో అయినా సరే అధికారులందరికీ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినారు. మా అందరికీ కూడా ప్రజలకు ఎక్కడ ఏ అవసరం వచ్చినా మౌలిక సదుపాయాల కల్పనలో నగరపాలక సంస్థ సంబంధించి ఎక్కడైనా సరే అది రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా వీలైనంత త్వరగా పరిష్కారం అవ్వాలా, అటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా సమపాళ్ళలో జరగాలని ఏదైతే మంచి సూచనలు చేసినారో వారి ఆలోచనలు, ప్రభుత్వం వారి సూచనలకు అనుగుణంగా మేమందరం పనిచేస్తున్నాం. ఈ విజ్ఞప్తుల దినోత్సవం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలా. కమిషనర్ గారి దగ్గర నుంచి అన్ని శాఖల అధికారులు ఇక్కడ ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి ఎవరెవరైనా సరే ఇష్యూస్ ఉంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డుల్లో మరియు డివిజన్స్ నుంచి ప్రజలు వివిధ సమస్యలపైన ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఇప్పటి వరకు 54 అర్జీలు సమర్పించున్నారు. ఇందులో ఇంజనీరింగ్ సెక్షను, పెన్షన్స్, పబ్లిక్ హెల్త్, అదేవిధంగా టిడ్కో గృహాలకు సంబంధించి, ముఖ్యంగా టిడ్కో గృహాలు గతంలో ఎవరికైతే కేటాయించి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇంకా ఇళ్లలో చేరలేదో వారందరూ కూడా త్వరితగతిన ఇళ్లలో చేరాలని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా గతంలో 300 SFT అంటే సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి ఎవరైతే ఇంకా ముందుకు రాలేదో, అంటే నాట్ ట్రేస్డ్ కానీ, నాట్ విల్లింగ్ కానీ, డెత్ కేసులు కానీ వీటన్నిటినీ క్యాన్సిల్ చేసి అర్హులైనటువంటి లబ్ధిదారులకు రీఅలాట్మెంట్ చేయనున్నాము. కాబట్టి ఎవరైతే ఇప్పటికే ఇల్లు కేటాయించబడిందో, ఇల్లు అలాట్ చేయబడిందో వారు ఇప్పటి వరకు కనుక ఇల్లు ఆక్రమించుకోకపోయినట్లయితే త్వరితగతిన ఆక్రమించుకోవాలని చెప్పి, లేనిచో వారి ఇల్లు క్యాన్సిల్ చేసి అర్హులైనటువంటికి ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మనకు ఆర్థిక సంవత్సరం చివరి రోజుల్లోకి వచ్చింది. ఫిబ్రవరి, మార్చి ఈ 2 నెలలు కూడా కార్పొరేషన్కి కట్టాల్సినటువంటి ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలం పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు అన్నీ కూడా కట్టి నగరాభివృద్ధికి తోడ్పడాలని ఈ రోజున నెల్లూరు నగరపాలక సంస్థకి 220 కోట్ల పైన మొండి బకాయిలు ఉన్నాయి. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 220 కోట్ల రూపాయలు
మొండి బకాయిలు ఉంటే మరి కార్పొరేషన్ యొక్క అభివృద్ధి చేసినటువంటి వర్క్స్కి మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి జీతాలు అవన్నీ ఎట్లా సాధ్యమనేది ఒకసారి పెద్ద మనసుతో ఆలోచన చేయాలని చెప్పి పన్నులు కట్టాల్సినటువంటి అందరూ కూడా దయచేసి నీటి పన్ను, కుళాయి పన్ను, కాళేశ్వరం పన్ను వీటన్నింటినీ కూడా త్వరితగతిన మీరు పన్నులు చెల్లించి కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నగరంలో ముఖ్యంగా స్ట్రే డాగ్స్తో పాటు స్ట్రే యానిమల్స్ కూడా రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి. చాలామంది గేదెలను, ఆవులను పెంచుకుంటూ వాటి ద్వారా వచ్చేటువంటి పాలను పిండుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ వాటిని రోడ్ల మీదకి వదిలేస్తున్నారు. ఈ ఆవులు రోడ్ల మీదకి వచ్చేసి లక్షల రూపాయలు పెట్టి పెంచినటువంటి సెంట్రల్ డివైడర్స్ మీద ఉన్నటువంటి మొక్కలను తినడంతో పాటు ట్రాఫిక్ అంతరాయం కలుగజేస్తూ 2 వీలర్స్ పైన వెళ్ళేటువంటి వారిపైన దాడులకు కూడా గురిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆవుల యజమానులు కానీ గేదెల యజమానులు కానీ ఎవరైనా సరే ఈ ఆవులను, గేదెలను మీ కాంపౌండ్ వాళ్ళ లోపల మాత్రమే ఉంచుకోవాలి. అవి మీ పరిసర ప్రాంతాలు దాటి ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదు. అలా వచ్చినట్లయితే ఖచ్చితంగా చట్టపరంగా వాటన్నిటిని కూడా గోశాలకు తరలించడం జరుగుతుంది. వారిపైన 20,000 నుంచి 30,000 వరకు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ పశువుల యజమానులందరూ కూడా మీ పశువులు మీ కాంపౌండ్లోనే, మీ ఆవరణలోనే ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. అనధికార లేఅవుట్ల, ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల, ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్, నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నుడా చైర్మన్, మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్, నుడా.